ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఈరోజు పూతలపట్టు మండలంలో పోషన్ బి పడైపై మొదటి శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 రోజులు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా నవచేతన్ ఆధార్శిల. నవచేతన్ పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకి ఇచ్చే సర్వీసు నవచేతన్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఏదైతే చేస్తున్నారో అంగన్వాడీ కేంద్రంలో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, అదేవిధంగా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, మేధాభివృద్ధి, ఇవన్నీ కూడా టోటల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ఆధార్శిల కార్యక్రమం కింద చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 3 రోజులు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు విచ్చేసి ఉన్నారు. వీళ్ళకి బరువులు, పిల్లలకి గ్రోత్ మానిటరింగ్ ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి తప్పు లేకుండా ఖచ్చితత్వంగా వయసుకు తగ్గ ఎత్తు, బరువు తీసి పోషణ ట్రాకర్ అనే యాప్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే తక్కువ బరువుతో ఉన్నారో, ఎవరైతే తక్కువ ఎత్తు ఉన్నారో వీళ్ళకి ఆ తల్లిదండ్రులకి కంటిన్యూగా కౌన్సిలింగ్ ఇవ్వడము, అదనపు పోషకాహారం పెట్టడము, వాళ్ళని వితిన్ 3 నెలల నుంచి 6 నెలల వరకు లోపల ఖచ్చితంగా నార్మల్ వెయిట్ తీసుకురావడము, అదేవిధంగా హైట్ కూడా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు వాళ్ళని మామూలు నార్మల్ హైట్కి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా 1000 డేస్ కేర్ అన్నది ప్రతి గర్భవతికి కూడా తెలియచేసి ఆమెకి గర్భం నిలిచినప్పటి నుంచి ఆమె డెలివరీ అయ్యి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు 1000 రోజుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు తెలియజేసే కార్యక్రమంలో ప్రతి నెలలో 2 పర్యాయంలో సామాజిక వేడుకలు చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్రోప్రియేట్ సజెషన్స్ ఇస్తూ వాళ్ళని పిల్లల్ని నార్మల్ డెలివరీ అయ్యే విధంగా, వెయిట్ 3 కేజీలతో పుట్టే విధంగా, అదేవిధంగా హాస్పిటల్ డెలివరీ జరిగే విధంగా, తల్లి బిడ్డ ఇద్దరు కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యవంతమైన పిల్లలుగా చేయడానికి శ్రీ శిశు సంక్షేమ శాఖలోని అంగన్వాడీ కేంద్రాలు చాలా క్రూషియల్ బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. ఈ అంగన్వాడీ టీచర్స్కి కెపాసిటీ బిల్డింగ్ డెవలప్ చేసి మరింత మెరుగ్గా సర్వీసెస్ తల్లులకు అందించడం జరుగుతుంది పబ్లిక్ అనే ఉద్దేశంతో ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గడపకు కూడా మొదటి గడప నుంచి ప్రతి గ్రామంలో చివరి గడప వరకు ఉన్నటువంటి తల్లి పిల్లల సంక్షేమాన్ని మెరుగ్గా చేయవలసిందిగా తెలియజేస్తున్నాను.